నిర్మల్ జిల్లా కానపూర్ మండలంలోని తర్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలో కల బోను భూమన్నకు చెందిన భూమిని అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు స్వాధీనపరుచుకొని గుంతలు తవ్వి మొక్కలు నాటారని సిపిఐ పార్టీ మార్క్సిస్ట్ డివిజన్ కార్యవర్గ సభ్యులు నూతన కుమార్ అటవీ శాఖ కార్యాలయం ముందు బైఠాయించారు. గత 40 సంవత్సరాలుగా భూమిలో పంట పండిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ఇక అట్టి భూమి రిజర్వ్ ఫారెస్ట్కు చెందిందని గత నెల రోజుల క్రితం స్వాధీనపరుచుకొని నేడు మొక్కలు నాటుతున్నారని అన్నారు. భూమి యజమాని అక్కడకు రాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని అన్నారు. రెవెన్యూ అధికారులు చెరువు సిక్కం వద్ద అని అది రెవెన్యూ చెందిందని అంటున్నారని అన్నారు. ఇక ఇరు శాఖల మధ్య సమన్వయ లోపంతో రైతు బలి అవుతున్నారని అన్నారు. గతంలో వినయ్ ఫారెస్ట్లో కూడా రేంజర్గా ఉన్నప్పుడు కూడా ఇదే భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనపరుచుకున్నప్పటికీ తిరిగి ఇప్పించారని అన్నారు. ఇక ఇప్పుడు కూడా అట్టి భూమిని తిరిగి ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నిర్మల్ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడిని. కానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామంలో బోసు భూమన్న అనేటటువంటి రైతు గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుని వరి పండిస్తూ కుటుంబాన్ని వెళ్లదీసుకుంటున్నాడు. 3 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. ఇది ఏదైతే చెరువు కింద ఉన్నటువంటి భూమి అది ఇప్పటికే చెరువు సిక్కమని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాదంటున్నారు. ఇందులో ఈ పొలంలో జేసీబీతో గుంతలు తవ్వి 3 నెలల కింద గుంతలు తవ్వారు. ఇవాళ నిన్న ఈ రోజు మొక్కలు నాటుతున్నారు. ఆ రైతు వచ్చి ఎక్కడ ఆ మొక్కల్ని పీకేస్తాడని చెప్పి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారని చెప్పి ఆ రైతు చెప్పడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా గత బీఆర్ఎస్ పరిపాలనను కొనసాగిస్తుంది. ఒకవైపు ఆదివాసులు కానీ బీసీలు కానీ ఇతర కులాలు కానీ ఎవరైతే సాగులో ఉన్నారో 40-50 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూముల్ని గుంజుకునేటటువంటి ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నారు.